కాబట్టి అక్కడ పెట్టచ్చు. సో నేను ఆలోచన చేసినట్టే చాలా మంది తమ్ముళ్ళు కష్టపడి పార్లమెంటరీ నాకు అత్యధిక మెజార్టీ తీసుకొచ్చారు. వాళ్ళకి గెలిపించాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది కాబట్టి మండల అధ్యక్షులందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా చెప్పినాను, ఒక్కొక్క అభ్యర్థి ఏ రంగంలో ఉండాలి, ఒకవేళ వీలైతే పోటీ లేకుండా కూడా ఎలక్షన్లో గెలిచేటట్టుగా ప్రయత్నం చేయాలి అన్న విషయాన్ని నేను పలు సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఎక్కడైతే పోటీ లేకుండా ఉంటే ఇంకా వాళ్ళకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇవ్వడానికి ఒక 20 లక్షల రూపాయలు, ఎక్కడైతే పోటీ లేకుండా వస్తే 10 లక్షలు ప్రభుత్వం ఇచ్చేదే కాకుండా 20 లక్షల రూపాయలు నేను నా యొక్క ఎమ్మెల్యే ఫండ్ నుంచి పెట్టి యునానిమస్ గా ఒకసారి చేయడం జరుగుతున్న విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు పత్రికా మాధ్యమాల ద్వారా అక్కడ ఔత్సాహిక సర్పంచ్ క్యాండిడేట్స్ అంటే గండేడు మొహమ్మదాబాద్లోనేమో రేపు నామినేషన్ లాస్ట్ డేట్ ఉంది. గండేడు మొహమ్మదాబాద్ మిగతా మనకు ఇంకా మనం 3rd ప్లేస్ ఉన్నాం, వాళ్ళేమో 1st ప్లేస్ కాబట్టి ఇది వాళ్ళకు కూడా వర్తిస్తుంది, మనకు కూడా వర్తిస్తుంది. అదేవిధంగా ఎక్కడైతే మన అభ్యర్థులు ఒక్కొక్క అభ్యర్థి ఉండాలి, ఇద్దరిద్దరు ఉంటే ఓట్లు డివైడ్ అయిపోతాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా చూస్తున్నాం ఏంటంటే మీరు వాళ్ళందరూ కూర్చోబెట్టి మాట్లాడి కన్విన్స్ చేసి ఒకరికి అవకాశం వస్తే రేపు ఎంపీటీసీలలోనూ ఇంకో దాంట్లోనూ ఇంకో అవకాశం వేరే వాళ్ళకి వస్తుంది కాబట్టి వాళ్ళను కన్విన్స్ చేసి వాళ్ళు విత్డ్రా చేసుకొని ఒక్క అభ్యర్థి ఉన్నట్టుగా ప్రయత్నం చేయాల్సిందిగా ఇక్కడ నాయకులందరూ కూడా కోరుకుంటూ